కాపులు వర్సెస్ కమ్మ. కందుకూరులో ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కాపులు కాపులు కమ్మోళ్ళ మీద బాగా సీరియస్ అవుతున్నారు. ఎలక్షన్స్ ముందు కూటమిని గెలిపించడానికి పవన్ కళ్యాణ్తో జతకట్టి కాపులంతా ఒక జట్టుగా ఏర్పడి కాపులకి కమ్మోళ్ళకి అసలు గిట్టదు. అటువంటి కాపులను కమ్మోళ్ళను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపులని కమ్మోళ్ళని ఒక చోటకి చేర్చి కాపులంతా అరే మనోడురా, మనోడికి అవకాశం ఇద్దాము, పవన్ కళ్యాణ్ మన కమ్యూనిటీ వ్యక్తి అని చెప్పి కాపులంతా మూకుమ్ముడిగా కలిసి జనసేనకి మద్దతుగా నిలిచి కూటమికి మద్దతుగా ఉండి కూటమి అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా పనిచేసిన కాపుల పరిస్థితి ఇప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. కాపులు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే కాపులకి ఎంత మండిందో వాళ్ళ మాటలు వింటేనే అర్థమవుద్ది. వాళ్ళ మాటలోనే వినండి. మేము ఈ యొక్క కూటమి తరపున మేమందరం కూడా గెలిపించినందుకు మేము చాలా ఈ రోజున మానసికంగా కుంగిపోతున్నాం. ఇలాంటి ప్రభుత్వం అన్నా మనం గెలిపించింది అని దయచేసి ప్రభుత్వం దీనిపైన విచారణ చేసి బాధితులకి అండగా నిలబడాలని. నా పేరు రాయలసేన ఈశ్వరు. కష్టపడి కులమంతా ఒక తాటి మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నందుకు మాకు మంచి బహుమానం వచ్చింది. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వల్ల మా కులం అన్నది ఏ పరిస్థితిలో ఉన్నది ఎడమర్చుకోవాల్సిన అవసరం లేదు. సాధువులు అనుకోవద్దు, దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చేంత వరకు తెచ్చుకోవద్దు. ఆ కుటుంబానికి న్యాయం చేసి తిరుమల శెట్టి కుటుంబానికి రక్షణ కల్పించకపోతే మళ్ళీ మా తిరుగుబాటు ఎలా ఉంటుందన్నది మీ సామాజిక వర్గానికి బాగా తెలుసు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అన్నదమ్ముల్లాగా ఉందామని మేము భావిస్తున్నాము. మీరు మమ్మల్ని పాలేరులాగా చూడాలని ప్రయత్నం చేస్తే పాతాళానికి తొక్కటం ఎలాగో మాకు బాగా తెలుసు. కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించి తిరుమల శెట్టి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా రాయలసీమ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కాపు నాయకుల మాటలు విన్న తరువాత రీసెంట్గా వంగవీటి ఫ్యామిలీ కూడా ఈ కందుకూరు ఇన్సిడెంట్స్ మీద స్పందించడం జరిగింది. కాపులను వాడుకుంటున్నారు, కాపులని బానిసలుగా చేసుకుంటున్నారు, కాపులు చాలా సహనంతో ఉంటారు, అలా అని కాపులతో ఆడుకోవద్దు. గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి కాపులందరినీ ఒక వైపుకు తిప్పి కాపులను మోసం చేసి పార్టీ కాంగ్రెస్కి అమ్మేసిన వ్యక్తి చిరంజీవి. అప్పుడు కాపులు చిరంజీవి మాయలో పడి మోసపోతే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాయలో పడి మోసపోయాము అని చెప్పి కాపు సోదరుల మాటలు వింటుంటే పాపం జాలేస్తుంది. 2025 వచ్చినా సరే వాడు మల కులపోడు, వాడికి ఓటేద్దాం, రెడ్డి అయితే రెడ్డి కులపోడు, వాడికి ఓటేద్దాం, మైనార్టీ అయితే మైనార్టీ కులపోడురా, వాడికి ఓటేద్దాం అనే ఈ కమ్యూనిటీలన్నీ కూడా 2025 వచ్చినా సరే ఇంకా కమ్యూనిటీ చూసి క్యాస్ట్ చూసి ఓటు వేస్తున్నారు అంటే మన భారతదేశం ఇంకా ఎంత వెనకబడి ఉందో అర్థం చేసుకోండి. ఈ వ్యవస్థ మారాలి. కమ్యూనిటీ చేసి ఓటు వేసే వ్యవస్థ, ఓటు వేసే ఆలోచన నుంచి మనం బయటకు రావాలి. ఏదైనప్పటికీ కాపులైతే పవన్ కళ్యాణ్ గారి మాట విని ఎలక్షన్స్లో కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేసిన కాపులు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా జరుగుతున్నారు అని చెప్పి వాళ్ళ మాటల్లోనే వింటే క్లియర్గా అర్థమవుతుంది. టీడీపీ గెలిచిన అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా కాపులను ఎక్కడా చేరదీయట్లేదు, కాపులు అనుకున్న పని జరగటలేదు అని బాధపడుతున్న వాళ్ళు సైలెంట్గా ఉన్నా సరే, ఆత్మాభిమానాన్ని చంపుకొని సైలెంట్గా ఉంటున్నా ఆఖరికి మా వాళ్ళనే చంపేస్తే మేము ఎలా ఊరుకుంటాము అని చెప్పి కాపు సోదరులు గళమెత్తుతున్నారు. సో ఈ ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే కాపు సోదరులు మళ్ళీ మోసపోయారు అని వాళ్ళే బాధపడుతున్నారు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది.
థ్యాంక్ యూ.